హలో, గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు నిన్న నైటు ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్. పాపం రైతన్నల వడ్లన్నీ నానిపోయినాయి, అన్నీ నానిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఎండ పోస్తున్నారు ఫ్రెండ్స్. రైతన్నల కష్టాలు చూడండి ఫ్రెండ్స్. జల్దీ త్వరగా వర్షాలు రాకముందు ఈ వడ్లన్నీ కొనుక్కపోవాలని నా యొక్క మనవి ఫ్రెండ్స్. మిత్రులారా, ఈరోజు మొత్తం నిర్మానుషంగా ఉన్నది ఫ్రెండ్స్. రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తుంటే అక్కడ కనబడే గుట్ట అడ్డగుట్ట ఫ్రెండ్స్. ఇది అడ్డగుట్ట. ఇది మా ఊరి దాకా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టి మా ఊరి దాకా ఉంటుంది. చిన్నప్పుడు ఈ గుట్టకు ఆవులను, మేకలను, బర్రెలను మేము కొట్టుకపోయేది ఫ్రెండ్స్. మాకు లేకపోయేది, కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళతో పోయి పోంగా మా ఫ్రెండ్ వాళ్ళ అన్న జేబులకి వెళ్ళి 20-30 రూపాయలు తీసుకొచ్చేది. వాళ్ళ అన్న కండక్టర్ అయితే 20-30 రూపాయలు తీసుకొచ్చేది ఫ్రెండ్స్. అలా అన్నను అడుక్కొని తెచ్చేది అనుకో. తీసుకొని రాగా బర్రెలను, ఎడ్లను, ఆవులను ఆ గుట్టకు వడగొట్టి మేము కొబ్బరికాయ ఒకటి, కొన్ని బిస్కెట్లు, కొన్ని ఇలా ఈట ఆకారంలో ఉండే బిస్కెట్లు ఉంటుండే ఫ్రెండ్స్. వెనకాడ తెల్లగా అవి తినకొద్ది తినబుద్ధి అవుతుండే. అవి తింటుంటే ఫ్రెండ్స్. అవి తిని బిస్కెట్లు తిని అప్పుడు గ్లూకోజ్ బిస్కెట్ ఉంటుండే ఫ్రెండ్స్. గ్లూకోజ్ బిస్కెట్, ఆ బిస్కెట్ తినేసి కొబ్బరికాయ కొట్టుకుని ఆ నీళ్ళు ఆగేసి కొబ్బరి అలా పడుకోమంటే ఎడ్లెంబడి, ఆవులెంబడి ఇక్కడ ఈ పెరళ్ళన్నీ మా ఫ్రెండ్స్ వాళ్ళే ఫ్రెండ్స్. ఇక్కడ మక్క చేనులు, పల్లి చేనులు వేసేది ఫ్రెండ్స్. అప్పుడు మేము మక్కకు నీళ్ళు కట్టడము, పల్లీలకు నీళ్ళు కట్టడము చేసి, నీళ్ళు కట్టడం అయిపోయిన తర్వాత కొన్ని మక్క కంకులు ఇరుచుకొని కంకులు కాల్చుకునేది ఫ్రెండ్స్. చిలక మీద కంకులు కాల్చుకుంటే ఆ మధురమే వేరు ఫ్రెండ్స్. ఎవరైనా కాల్చుకుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంకులు కాల్చుకొని, చిలక మీద కంకులు కాల్చుకొని తంపి పెట్టి కంకులు కాలవడం అంటారు దాన్ని. బూరు కొంచెమే తీసేసి కొంచెం బూరు ఉంచి వీటిని కాలవాలి ఫ్రెండ్స్. పల్లికాయలు కూడా అంతే ఫ్రెండ్స్. అగ్గంటి పల్లికాయలను లేచేది, మంచిగా కాలేది. కాలిన తర్వాత మంచిగా తినేది ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు చాలా మంచిగా చదువుకుంటే ఇప్పుడు పెద్ద నౌకరు చేసేది ఫ్రెండ్స్. అందుకే అంటారు అందరినీ, మన తల్లిదండ్రులు మొత్తుకునేది అదే, మంచిగా చదువుకోరా, జాబులు వస్తాయి, సుఖంగా రాజలెక్క కూర్చొని తినచ్చు అంటారు. కానీ మనలోకి ఏడంటారు. మేమన్నా మా టైంలో కొంచెం విన్నాం, కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం వినాలి సార్. అలా బండ్ల మీద తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా ఉరుకుతారు సార్, అలా పోతురు బండ్ల మీద. అన్నీ గుట్టలు ఫ్రెండ్స్ మా దగ్గర, అంత మంచి గుట్టలు. అక్కడ ఉండే దీకొండ గుట్ట ఫ్రెండ్స్. దానికి మేము బతుకమ్మ పండుగ రాగానే, ఇది దీకొండ గుట్ట ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగ రాగానే బతుకమ్మ తంగడి పువ్వుకు పోయేది ఫ్రెండ్స్. మేము తంగడి పువ్వుకు అల్లంత దూరంలో లారీలు మెలుగుతుంది ఫ్రెండ్స్ వడ్లను తీసుకుపోవడానికి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. లారీలు మెలుగుతుంది, థ్యాంక్ యూ బాయ్స్. జల్దీ తీసుకుపోయి వడ్లు రైతన్నలకు న్యాయం చేయండి. ఇంకా ఫ్రెండ్స్